వేలాడదీస్తారో అంటే పైకి వేర్లు కిందకి ఆకులు తో ఎవరైతే గుమ్మం దగ్గర వేలాడదీస్తారో వాళ్ళ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి దరిచేరవు. ఇది ఎంత ఎఫెక్ట్ గా పనిచేస్తుందంటే కలబంద ముక్కని మనం కిందకి వేలాడదీసినప్పుడు కలబంద ఆకులకి ఉన్న ముళ్ళు మన తలకి తగులుతూ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరంలో జుట్టుకి కా గోర్లుకి ఎక్కువ కూడా శనిదేవిని ప్రభావం ఉంటుంది. కాబట్టి జుట్టు చివరి భాగంలో అంటే మన కలబంద ముక్క అనేది అది ఎక్కువగా మన తలకి తగులుతూ ఉండాలి ఆ ముళ్ళు అనేది. అప్పుడు మనకి ఉన్న శని బాధలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ఏలినాటి శని ప్రభావంతో బాధపడే వాళ్ళు ఈ విధంగా కలబంద ముక్కని గుమ్మానికి ఎదురుగుండా పైకి వేళ్ళు కిందకి ఆకులు వచ్చేలా వేలాడదీసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుంది. ప్రతి అమావాస్యకి కూడా ఈ కలబంద మొక్కని మారుస్తూ ఉండండి. ఇది ఎక్కువ కాలం అలాగే పచ్చగా ఉంటుంది. మనం కట్టిన తర్వాత గుమ్మం దగ్గర కట్టిన తర్వాత అసలు అది వాడిపోయి, ఎండిపోయి దాంట్లో ఉన్న గుజ్జు అంతా కూడా ఆవిరైపోయినట్టు మీకు అనిపిస్తే మీ ఇంట్లో అంత నెగెటివ్ ఎనర్జీ ఉందని, ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా అది లాగేసుకుందని తెలుసుకోండి. గుమ్మానికి కట్టే ముందు వేళ్ళకి ఉన్న మట్టిని శుభ్రంగా కడిగేయాలి. కడిగేసిన తర్వాత పసుపు, కుంకుమతో బొట్లు పెట్టండి. పెట్టేసి పసుపు రంగు దారాన్ని చుట్టండి. దేవుని దగ్గర పెట్టి దానికి సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వేయండి. అప్పుడు ఇంటి యజమాని ఉంటారు కదా! ఇంటి యజమాని చేత గుమ్మానికి అది వేలాడదీయనివ్వండి. అలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనుకోండి. అలాంటి వారు దిష్టి తగలకుండా తప్పకుండా కట్టుకోండి. ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతూ ఉంటుంది. కలబంద మొక్కలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి. ఎన్నో రోగాలకి అది ఔషధంగా పనిచేస్తుంది. సకల రోగాలకి కూడా ఔషధం ఇది. కలబంద గుజ్జు ఎవరైతే తరచూ తింటూ ఉంటారో వాళ్ళకి డయాబెటిస్, చర్మ వ్యాధులు, దురదలు ఇలాంటివి ఏవి కూడా దరిచేరకుండా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, కలబంద ముక్కని గుమ్మం దగ్గర వేలాడదీస్తే ఎంత ఇదిగా మనకి నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌పై ఆల్ అని క్లిక్ చేయండి.